ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 5వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, మంగళవారం. తిథి అష్టమి, రాత్రి 10:38 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 2:34 వరకు. అమృతకాలం రాత్రి 7:28 నుంచి 9:14 వరకు. వర్జ్యం ఉదయం 8:50 నుంచి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:26 వరకు. తిరిగి రాత్రి 10:46 నుంచి 11:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈరోజు విశేషం కార్తీక మంగళవారం. కార్తీకం సర్వమంగళకర మాసం. ఈ మాసంలో వచ్చే మంగళవారం ఎంతో మంగళకరమైన రోజు. ఈ రోజున గౌరీదేవి పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంకా హనుమంతుణ్ణి పూజించడం సకల సంపదలు కలుగుతాయి. ఈరోజు దీపారాధన చేయడం మహిమాన్వితమైనది. శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం పొందవచ్చు. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరింపచేస్తాయి. జ్ఞానం, మోక్షం, ఇహంలో శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీప దానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపం దానమివ్వడం, బంగారం, నవధాన్యాలు కానీ అన్నదానం కానీ దానమివ్వడం వలన స్త్రీలకు 5వ తనం వృద్ధి అవడమే కాకుండా మంగళప్రదం, సౌభాగ్యం సిద్ధిస్తుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించడం, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టడం, తులసి కోటలో దీపం పెట్టడం, తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగిపోతుంది. క్రమంగా శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. దైవ చింతనతో విఘ్నాలను అధిగమిస్తారు. శారీరక శక్తి లభిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ అంశాల్లో మిశ్రమ ఫలితం. ఒక శుభం జరుగుతుంది. ఖ్యాతి లభిస్తుంది. దగ్గరి వారికి మేలు జరుగుతుంది. సాయినామం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. సమస్యలను అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకొని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామిక వర్గాలకు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సూర్యారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టం ఫలిస్తుంది. తప్పనిసరి అయితే తప్ప ముఖ్యమైన కార్యాలను మొదలు పెట్టవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆత్మస్థైర్యం సర్వదా రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. మేలు జరుగుతుంది. కొత్త పనులు చకచకా సాగుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహించే వీలుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ గృహ యోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. రామరక్షా స్తోత్రం పఠించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప విజయాలు సొంతమవుతాయి. శుభయోగాలు ఉన్నాయి.
భూలాభం ఉంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలు చేసే పనులు చేపడతారు. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. ఆలోచనల అమలులో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు అనూహ్యంగా దక్కుతాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సౌభాగ్య యోగం ఉంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తవుతాయి. కీర్తి లభిస్తుంది. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. పట్టుదల అధికమవుతుంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. కాలం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ఆత్మీయులు బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు భూములు కొనుగోలులో అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలలో రావాల్సిన పైకం అందుతుంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామిక రంగం వారికి చెప్పుకోదగిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రుడితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆంజనేయ ప్రార్థన శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న వ్యవహారాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. మనోబలం వల్ల విజయం దక్కుతుంది. కొందరి సహకారంతో గొప్పవారవుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రశంసించేవారు పెరుగుతారు. ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. ఆధ్యాత్మిక చింతన రక్షిస్తుంది. విషయాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు నిరుద్యోగులకు ఆశలు ఫలించే సమయం. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. వాహన యోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ చింతన ఉంటుంది. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధి బలంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఆపదలో ఉన్న వారికి మీ సేవలు అందిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం మీలో నూతన ఉత్సాహం నింపుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. గొప్ప విజయాలు ఉంటాయి. మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి. కార్య సాధనలో శుభ ఫలితాలు సాధిస్తారు. అన్ని విధాలుగా పైకి వచ్చే సమయం ఇది. చక్కటి ప్రణాళికలు రచించి ప్రతి క్షణాన్ని అభివృద్ధి కోసం వెచ్చించండి. ఆర్థికంగా బాగుంటుంది. కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సమావేశాలకు నేతృత్వం వహిస్తారు. ఆర్థిక పరిస్థితి సమతూకంగా ఉంటుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒక్కటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం పూజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. ఎటువంటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గత వైభవం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు క్రమంగా దూరమవుతాయి. విశేషమైన శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటారు. సమాజ సేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులు పరిచయం అవుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అఖండమైన కీర్తి గౌరవం లభిస్తాయి. చేతి నిండా ధనం ఉంటుంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కష్టమైన పనుల్ని సైతం సునాయాసంగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కృషి ఫలిస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. వ్యతిరేక భావనల నుంచి అభివృద్ధి వైపు ఆలోచనలు సాగుతాయి. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు వస్తాయి.
ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విజయం ఉంది. నిదానంగా పనులు ప్రారంభించండి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధిస్తారు. కష్టాలు ఉంటాయి. శ్రమతో వాటిని అధిగమించవచ్చు. అలసట అధికమవుతుంది. ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది. బాగా ఆలోచించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మహాలక్ష్మి కటాక్షం ఉంది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కృషి సేవలను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహం కాని వారికి దూరపు బంధువులతో వివాహం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. అద్భుతాలు సృష్టించే కాలం ఇది. మీ ఆలోచనలే మీ విజయానికి మూలం. ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్తే తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. సాహసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నది నిరూపణ అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనయోగం ఉంది. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. మిత్రుల నుంచి ధనలాభ సూచనలు. రాబడి మరింత పెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టదేవతా దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకొని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తితో కష్టాలు దూరమవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. మీ మంచితనం అక్కరకు వస్తుంది. మంచి వార్తలు వింటారు. శత్రుదోషం తొలగుతుంది. వాదోపవాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం చేకూరుతుంది. వివాహాది వేడుకలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా చాతుర్యంగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో ఒత్తిళ్లు అధిగమిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రాదు అనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.